హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. దుప్పట తీసిన శ్రావ్య వంశీని చూసి నిర్ఘాంతపోయింది. వంశీ ముఖం మీద, మెడ మీద, చేతుల మీద ఎర్రటి రాషెస్. శ్రావ్య భయపడి వంశీ నుదుటి మీద చేయి పెట్టి చూసింది. అతని శరీరం సలసలా మరిగిపోతుంది. వెంటనే శ్రావ్య అదే అపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించింది. డాక్టర్ చెక్ చేసి ఫుడ్ ఎలర్జీ అని చెప్పి ప్రాబ్లం లేదని మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తను పెట్టిన ఫిష్ వల్ల ఇలా అయిందని అర్థమై శ్రావ్య చాలా బాధపడింది. కాసేపటికి వంశీ కళ్ళు తెరిచాడు. ఫిష్ అంటే ఇష్టం లేదని చెప్పావు, కానీ ఎలర్జీ అని ఎందుకు చెప్పలేదు వంశీ? శ్రావ్య కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లను అలాగే చూస్తుండిపోయాడు వంశీ. ఎదురుగా రాజేష్ ఉంటే చెప్పే అవకాశం ఎలా ఉంటుంది? వంశీ నుండి మెల్లిగా వచ్చే మాటలు. అంతా నా వల్లనే. ఐఎమ్ సారీ. రెప్పలు దాటామ చెంపల మీదికి జారాయి కన్నీటి జల్లులు. నువ్వెంత ఏడ్చినా రివెంజ్ ఇస్ రివెంజ్ అన్నాడు వంశీ సీరియస్ నటిస్తూ. నువ్వు మారవు అంటూ కన్నీళ్లు తుడుచుకుంది శ్రావ్య చిన్నగా నవ్వుతూ. శ్రావ్య రాషెస్కి డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్ రాస్తుంటే వంశీ అంటూ నొప్పికి కళ్ళు మూసుకున్నాడు. అతని బాధ చూసి శ్రావ్య కళ్ళల్లో బాధ. రాషెస్ పై మెల్లిగా గాలి ఊది శ్రావ్య అతని షర్ట్ పైకంటుంటే నేను రాసుకుంటాను, అది టివ్వు అన్నాడు వంశీ. పర్లేదు అంటూ శ్రావ్య అతని షర్ట్ పైకని రాషెస్ పై ఆయింట్మెంట్ రాసి అతనిని అటు తిరుగుమని వీపు మీద రాసింది. వంశీ కోసం శ్రావ్య వెజిటేబుల్ సూప్ చేసి అతను వద్దంటున్న బలవంతంగా తాగించి టాబ్లెట్స్ వేసి 1 గంట సేపు నిమిషానికి ఒకసారి అతని తలపై తడిగుడ్డుతో అద్దింది. కాసేపటికి జ్వరం తగ్గుముఖం పట్టగానే శ్రావ్య ఊపిరి పీల్చుకుంది. వంశీ పక్కనే ఉంటూ 2 రోజుల పాటు అతనిని చాలా కేరింగ్గా చూసుకుంది శ్రావ్య. క్యూర్ అయ్యాక వంశీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అతను సెలెక్ట్ అయినట్లు వెంటనే చెప్పారు. 35,000 శాలరీ. వంశీ చాలా సంతోషపడ్డాడు. అతని ఆనందాన్ని తన కుటుంబంతో పంచుకున్నాడు. ఇంటికొచ్చాక శ్రావ్యతో పంచుకున్నాడు. తన స్వార్థం కోసం వంశీ గురించి తప్పుగా చెప్పి అతనికి జాబ్ రాకుండా చేసిన గిల్టీ ఫీలింగ్ వంశీకి జాబ్ వచ్చిందని తెలిసేసరికి శ్రావ్యకి కాస్త తగ్గింది. తన అవసరానికి సహాయం చేయని ఫ్రెండ్స్ని వంశీ వదిలేశాడు. సహాయం చేయాలని చేయలేని స్థితిలో ఉన్న ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నాడు. జాబ్ వచ్చిందని హ్యాపీనెస్లో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేశాడు వంశీ. ఆ తర్వాతి రోజు శనివారం కావడంతో శ్రావ్య 10 గంటల వరకు హాయిగా నిద్రపోయింది. పార్టీలో రాత్రి లేట్ అవడంతో వంశీ కూడా లేటుగా లేచాడు. ఏంటి ఇంటి పనంతా అలాగే ఉంది అంటూ ముఖం చిట్లించి వంశీ వైపు కోపంగా చూసింది శ్రావ్య. ఓయ్, నన్నెందుకలా చూస్తున్నావు అని అడిగాడు వంశీ. ఇంటి పని నీ బాధ్యతే కదా అంది శ్రావ్య. అది నిన్నటి వరకు, ఈ రోజు నుండి కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే నాకు జాబ్ లేదని నువ్వు ఈ పనంతా నన్ను ఎత్తి మీద వేశావు. సరే, ఇంట్లో ఊరికే తిని ఎందుకు ఉండటంలే అని నేను నోరు తెరవకుండా నెత్తి మీద బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది. నేను ఒక్కనే ఇంటి పని చేయడం నాకు కుదరదు. కావాలంటే ఇద్దరం షేర్ చేసుకుందాం అన్నాడు వంశీ. పని మనిషిని పెట్టుకుందామంటే నిన్నటి వరకు లేని పని మనిషి ఈ రోజు ఎలా వచ్చిందని అడుగుతాడు. కొన్ని రోజులు పనిచేసి ఆ తర్వాత పని మనిషిని పెట్టుకుంటే ఏమనుకోడు అని మనసులో క్లారిటీ తెచ్చుకొని ఓకే అని చెప్పేసింది శ్రావ్య. అయితే నేను ఇల్లు క్లీన్ చేస్తా, నువ్వు అంట్లు తోము అన్నాడు వంశీ. ఒకసారి కిచెన్లోకి వెళ్ళి ఈఫిల్ టవర్ అంతా పెరిగిపోయిన గిన్నెలు చూసొచ్చి వద్దు వద్దు, నేనే ఇల్లు క్లీన్ చేస్తా, నువ్వే అంట్లు తోము అంది శ్రావ్య. అప్పుడు ఇద్దరి చూపు మూలకున్న చీపురు మీద పడింది. ఇద్దరు ఒక పరుగున వెళ్ళి ఒకేసారి చీపురు పట్టుకున్నారు. ఇది నాది అంటే ఇది నాది అని ఇద్దరు లాగుతుంటే చీపురు 2 ముక్కలైంది. చీపురుని కొబ్బరి పీచు చేసి చచ్చావు, నువ్వే ఉంచుకో అంటూ అతనికే వదిలేసింది శ్రావ్య. ముక్కలు ముక్కలు చేసి నాకు వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి అంటూ వంశీ చీపుర్ని ఆమె మీదికి విసిరేయబోతుంటే నో అని అరుస్తూ ముఖాన్ని చేతులతో కప్పేసుకుంది శ్రావ్య. మొహం మీద చీపురు విసిరే మనిషిని కాదులే నేను అని పక్కకి విసిరేసి ఓకే, కాంప్రమైజ్ అవుదామా అని అడిగాడు వంశీ. ఓకే అంది శ్రావ్య. ఇద్దరం బూజు దులుపుదాం, నేను ఇల్లుడుస్తా, నువ్వు ఇల్లు క్లీన్ చేయి అన్నాడు వంశీ. మరి అంట్లు ఒకరు తోమితే ఒకరం కడుగుదాం అని చెప్పాడు వంశీ. ఓకే డన్ అంటూ బొట్టిన వేలు చూపించింది శ్రావ్య. ఇద్దరు బూజుకర్ర పట్టుకుని ఇల్లు దులిపే పనిలో పడ్డారు. ఒకసారి అచ్చుడు అంది శ్రావ్య. ఏంటి అంటూ తలెత్తి ఆమె చూపించిన వైపు చూశాడు వంశీ. బూజుకర్ర సీలింగ్ మీద వరకు వెళ్ళట్లేదు. నువ్వు 6 అడుగులు ఉన్నావుగా, ట్రై చెయ్యి అంది శ్రావ్య. వంశీ ట్రై చేసినా బూజుకర్ర సీలింగ్ని అందట్లేదు.
స్టూల్ తీసుకురా అన్నాడు వంశీ. ఈ ఇంట్లో స్టూల్ లేదు అని చెప్పింది శ్రావ్య. పక్కింట్లోనో ఎదిరింట్లోనో అడిగి తీసుకురా. నేను స్టూల్ అడిగితే నువ్వెవరని వాళ్ళు నన్ను అడుగుతారు. వెళ్ళనా అంది శ్రావ్య కళ్ళెగరేస్తూ. వద్దులే కాని నువ్విలా నిల్చో అన్నాడు వంశీ. ఎందుకు అంటూ ఆమె అటువైపు తిరిగి నిల్చుంది. వంశీ శ్రావ్య చేతిలో బూజుకర్ర పెట్టి అమాంతం ఆమెని పైకెత్తుకున్నాడు. దొంగ సచ్చినోడా, నా పర్మిషన్ లేకుండా నన్నెత్తుకుంటావా? నీకెంత ధైర్యం రా, దించు అని అరుస్తూ శ్రావ్య గింజుకుంటుంటే, నోరు మూసుకొని ఆ పైనున్న డస్ట్ దులుపు అన్నాడు వంశీ. నోరు మూసుకోకపోతే ఆ డస్ట్ నీ నోట్లో పడుతుంది. ఓకే అంటే నీ ఇష్టం అన్నాడు వంశీ. చిచ్చి అంది శ్రావ్య. తొందరగా దులుపు తల్లి, ఉప్పు బస్తాలా ఉన్నావు, మోయలేకపోతున్నా అన్నాడు వంశీ ఆమెను కష్టంగా మోస్తూ. నన్ను ఉప్పు బస్తా అంటావా? ఉప్పు బస్తా కాకపోతే ఉలువ బస్తా, నీకంటే వాటిని మోయడమే బెటర్ అన్నాడు వంశీ. హేయ్, బాగా ఓవర్ చేస్తున్నావు. సరే సరే కానీ. శ్రావ్య డస్ట్ అంతా క్లీన్ చేసి అయిపోయింది అని అంది. ఆమెని కిందికి దింపి, చూడడానికి సన్నగా ఉన్నా ఇంత బరువున్నావేంటే అంటూ నడుమును వెనక్కి విరుచుకున్నాడు వంశీ. ఎక్సర్సైజ్ పేరుతో రోజు బాడీ షో చేస్తావుగా, ఆఫ్టర్ ఆల్ నా వెయిట్ కూడా మోయలేకపోయావేంటయ్యా అని వెటకారంగా అంది శ్రావ్య. ఇంకో చీపురుంటే ఇవ్వు అన్నాడు వంశీ. నన్ను కొట్టడానికా? ఇల్లు ఊడవడానికి తల్లి, త్వరగా ఇవ్వు అన్నాడు వంశీ. ఓకే ఓకే అంటూ శ్రావ్య చీపురు తీసుకొచ్చి ఇచ్చింది. వంశీ ఊడవగానే శ్రావ్య క్లీనింగ్ మ్యాప్ అందుకొని ఇల్లు తుడుస్తూ ఉంటే వంశీ ఆమె ఎక్కడ తుడిస్తే అక్కడ కావాలనే నడుస్తున్నాడు. అతనిని గుర్రున చూస్తూ తుడిచిన చోటనే మళ్ళీ తుడుస్తూ డబుల్ పని చేస్తుంది శ్రావ్య. వంశీ నడుస్తూనే ఉండేసరికి శ్రావ్య మాప్ పక్కన పడేసి, ఫిష్కి రివెంజ్ అయింది అంది కోపంగా. నన్ను బాడీ షో అన్నావు కదా, దానికి రివెంజ్ ఫిష్కి భారీ ఎత్తున ఉంటుంది అన్నాడు వంశీ. భయపెట్టే చంపుతున్నావు కదరా అంది శ్రావ్య. మరి నువ్వు చేసిన దానికి 2 days ఎంత పెయిన్ అనుభవించానో తెలుసా అన్నాడు వంశీ. అది గుర్తు చేసి నన్ను చంపకు. సరే, నేను నిన్ను డిస్టర్బ్ చేయను కానీ త్వరగా పని కాని, మన కోసం ఈఫిల్ టవర్ ఎదురు చూస్తూ ఉంది అన్నాడు వంశీ. ఆ పని తలుచుకుంటేనే ఏడుపొస్తుంది అని ఏడుపు మొహం పెట్టింది శ్రావ్య. వంశీ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇల్లు తుడవడం అవగానే ఇద్దరు ఈఫిల్ టవర్ ముందు ప్రత్యక్షమయ్యారు. నాకు భయం వేస్తుంది అని అంది శ్రావ్య. ఈ పదం మానవా? మానను, మానలేను. వాష్ చేయడమా క్లీన్ చేయడమా ఏది కావాలి నీకు అని అడిగాడు వంశీ. నేను ఏదంటే దానికి రివర్స్లో తీసుకోవడానికా? ముందు నువ్వు చెప్పు అనంది శ్రావ్య. సరే, నేను వాష్ చేస్తాను, నువ్వు క్లీన్ చేయి అన్నాడు వంశీ. ఓకే అంది శ్రావ్య. ఇద్దరు ఆ పనిలో పడ్డారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదువేమున్నది అని పాట అందుకున్నాడు వంశీ. చుక్కలు కనిపిస్తుంటే ఆడుతూ పాడుతుంట అని గొనుక్కుంది శ్రావ్య. అమ్మయ్యా, పనంతా అయిపోయింది, ఇక వంట పని అని అన్నాడు వంశీ. ఇక ఏ పని చేసే ఓపిక నాకు అస్సలు లేదు అని సోఫాలో వాలిపోయింది శ్రావ్య. ఈ పూటకి ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం అన్నాడు వంశీ. ఆర్డర్ అంటే భయమేస్తుంది, మళ్ళీ మొన్నట్లాంటి ఫుడ్ వస్తే అని అంది శ్రావ్య. కొన్ని ఇద్దరం రెస్టారెంట్కి వెళ్ళి తిందామా అని అడిగాడు వంశీ. ఓకే అనేసింది శ్రావ్య. ఈరోజు నీ మూడ్ బాగున్నట్లుంది, ఎందుకు? అన్నింటికి ఓకే అనేస్తేను అన్నాడు నవ్వుతూ. తప్పదు కదా మరి. తర్వాత ఇద్దరు బాల్కనీలోకి వచ్చారు. నువ్వెందుకొచ్చావు, నువ్వెందుకొచ్చావు అంటూ ఇద్దరు ప్రశ్నించుకున్నారు. ఇందుకు అంటూ కత్తెరందుకున్నాడు వంశీ. ఇందుకు అని మగ్గులో నీళ్ళు అందుకుంది శ్రావ్య. హే, ఎందుకీ కత్తెర అని అడిగింది శ్రావ్య. నీ జుట్టు కత్తిరించడానికి కాదులే అంటూ వంశీ కొమ్మలను కట్ చేయబోతుంటే, నేను మొన్ననే ఆ పని చేసేసా, మొక్కలు నాశనం చేయకు, ముందు నువ్వు ఇక నుండి పో అని అంది శ్రావ్య. నువ్వెంత బాగా పని చేసావో కనిపిస్తూనే ఉంది అన్నాడు వంశీ ఆ పని చేయబోతూ. ఆపకపోతే ఈ పూల కుండితో నేనెత్తి పగలగొడతా అంటూ పూల కుండిని అందుకుంది శ్రావ్య. ఈ కత్తెరతో నీ జుట్టు కత్తిరిస్తా అంటే ఆమె మీదికి వచ్చాడు వంశీ. టక్కున పూల కుండిని పక్కన పెట్టేసింది శ్రావ్య.
వంశీ మొక్కల దగ్గరికి వెళ్తుంటే అతని చేతిలోని కత్తెరని లాక్కోబోయింది శ్రావ్య. ఇద్దరు కత్తెర కోసం గింజుకున్నారు. ఆ ప్రయత్నంలో శ్రావ్య స్లిప్ అవుతుంటే వంశీ అమ్మని గట్టిగా పట్టుకున్నాడు. అతని కౌగిలిలో శ్రావ్య చిక్కుకుపోయింది. ఇద్దరి చూపులు మరోసారి కలిశాయి. ఆమె ఊపిరి భారమైంది. గుండె వేగంగా పరిగెడుతుంది. శ్రావ్య అతని కళ్ళలోకి రెప్ప వేయకుండా చూస్తుండగా వంశీ అమ్మను వదిలేశాడు. కొన్ని క్షణాల పాటు ఇద్దరి మధ్య మౌనం. ఏదో తెలియని ఇబ్బంది. రెడీ అయ్యిరా, రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పి వంశీ తన గదిలోకి వెళ్ళిపోయాడు. కాసేపట్లో ఇద్దరు రెడీ అయి వచ్చి రెస్టారెంట్కి బయలుదేరారు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటున్న వీళ్ళ ప్రయాణం ఎలా ఉండబోతుంది? గిల్లి గజ్జాలతో మొదలైన వీళ్ళ పరిచయం ప్రేమగా మారుతుందో లేదో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.